ఈ రోజు నుంచే ధనుర్మాసం అయితే మొదలైపోయింది కదండి. పల్లెటూరులో అయితే చక్కగా నెలగంట ముగ్గులు అయితే పెడతారు. భలే పెడతారండి. నాకైతే భలే ఇష్టం. కానీ నాకైతే పెట్టాలని ఉంటుంది. కానీ నాకైతే రావండి. ఇంకా నాకు వచ్చినట్టుగా నేనైతే ఈ విధంగా ముగ్గైతే పెట్టుకుంటున్నాను. మా ఇంటి ముందైతే నేను ఈ విధంగా ముగ్గైతే పెట్టుకున్నాను. ధనుర్మాసం కదా, ఇంకా నెలలు ముగ్గులు మంచి మంచి ముగ్గులు అయితే పెడతారు అందరూ కూడా. ఇంకా ముగ్గైతే పెట్టేశాను. కిచెన్లోకి అయితే వచ్చేసానండి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు లంచ్లోకి వచ్చేసి కోడిగుడ్లు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కొంచెం రవ్వ పులుసులో అయితే పెడుతున్నాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే బ్రెడ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్దోడైతే చేస్తున్నాడండి. నేనైతే చేయట్లేదు. ఇంక బ్రెడ్ అయితే పక్క బ్రెడ్ కాల్స్తో పక్క కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే బ్రెడ్ శాండ్విచ్కి అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే వాడైతే పాస్తా టమాటా సాస్ ఇవన్నీ వేసేసి చక్కగా శాండ్విచ్ అయితే చేసేసాడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ నాకైతే స్నాక్స్ కూడా రెడీ అయిపోయాయండి. చక్కగా సింపుల్గా స్నాక్స్, ఇంకా కర్రీ కూడా అయిపోయింది. మా వాడికైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ప్రశాంతంగా బ్రెడ్ శాండ్విచ్ అయితే తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి.